హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైటీ ఫ్యాషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు హెయిర్ బ్యాండ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం మనకి బేస్ కావాలండి. ఇది MDF బోర్డ్ అంటారు. ఇవి బేస్ అండి. నేను దీనికోసము పైన ఇది 1 ఇంచ్ అండి. దీనికోసం నేను పైన B7000 గ్లూని అప్లై చేశానండి. ఇలా అప్లై చేశాక స్మాల్ సైజ్ డ్రాప్ షేప్ కుందన్స్ ఇలా పెట్టాలండి. మీరు ఇలా దీనికి టూత్ పిక్ యూజ్ చేసి కూడా మీరు ఇలా పెట్టొచ్చండి. టూత్ పిక్కి చివరన లైట్గా గమ్ అప్లై చేసి ఇలా పెడితే అవి మొత్తంగా అంటుకోకుండా ఇలా మనకు స్టిక్ చేయడానికి ఈజీగా వస్తాయండి. నేను ఫస్ట్ రౌండ్ అయితే ఇలా ఫస్ట్ లైన్ అంతా వేసేసానండి. సెకండ్ లైన్ కోసం పైన గ్లూ అప్లై చేస్తున్నానండి. ఇలా పైన అప్లై చేసిన తర్వాత ఇంకా సెకండ్ లైన్ కూడా మొత్తం టోటల్గా ఇలా గ్లూ అప్లై చేసి సెకండ్ లైన్కి కూడా నేను ఇలా ఈ విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ రెడ్ వేసానండి మొత్తము. మీకు మెటీరియల్ దీనికోసం కావాల్సిన మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తానండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ గ్లూ యూజ్ చేసేటప్పుడు మొత్తం ఒకటేసారి గ్లూ అంతా అప్లై చేయకూడదండి. ఎందుకంటే ఈ గ్లూ అనేది తొందరగా ఆరిపోతుందండి, డ్రై అయిపోతుంది. అందుకే మనకు కావాల్సిన మనము పెడతాము అనే ముందర మాత్రమే ఫస్ట్ గ్లూ అప్లై చేయాలి. టోటల్గా అప్లై చేసేస్తే అది త్వరగా డ్రై అయిపోయి కుందన్స్ అనేటివి సరిగా స్టిక్ అవ్వండి. అందుకు మనం ముందుగా మొత్తం ఒకటేసారి గ్లూ అప్లై చేయకుండా ఇలా లేయర్స్ లాగా మనము ఎక్కడైతే పెడుతున్నామో కుందన్స్ ఆ పార్ట్ వరకు మాత్రమే అప్లై చేసుకుంటే గమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. సేమ్ నేను ఇలా థర్డ్ లైన్ కూడా ఇలా టూత్ పిక్తోనే పెట్టానండి. నేను ఇలా లాస్ట్లో నేను ఇది బాల్ స్టోన్ బాల్ అండి, ఇది జ్యువెలరీ మేకింగ్లో యూజ్ చేస్తారు. నేను లాస్ట్లో ఇలా బాగుంటుంది అనిపించి నేను ఇలా స్టోన్ బాల్ని పెట్టానండి. ఇక్కడ మనమైతే ఫస్ట్ బేస్కి అయితే ఇలా డిజైన్ చేసామండి. ఇది బేస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్కి ఇది అటాచర్ అండి, బ్యాండ్ అటాచర్. ఈ మెటీరియల్ అంతా నా దగ్గర ఉందండి. మీకు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ చేయండి. అలాగే బ్యాంగిల్స్, కుందన్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. ఇలా ఈ బ్యాండ్కి ఇలా అటాచ్ చేయాలండి. దీన్ని బ్యాండ్ అటాచర్ అంటారు. దీనికి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇవి ఈ టైప్ ఆఫ్ బ్యాండ్స్ మాత్రమే ఇలా అటాచ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఇంకా కొన్ని బ్యాండ్స్ ఉంటాయి కదండి, అవి పెద్దవి, వాటికైతే ఈ అటాచర్ అనేది యూజ్ అవ్వదు. ఈ టైప్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్కి మాత్రమే అండి ఇది. తర్వాత దీనిపైన ఇలా గ్లూ పెట్టేసి మిడిల్లో సెంటర్లో ఇలా చూసి గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 సెకండ్స్ అలా మనం పట్టుకొని ఉంటే అది బాగా స్టిక్ అవుతుందండి. చూసారుగా ఎలా వచ్చిందో. కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. ఇది వెంటనే ఎక్కువ కదిలించకూడదు. చూసారుగా ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.